సెన్సెస్ ఏంటి, క్యాస్ట్ సెన్సెస్ ఏంటి? ఏం సార్ ఇక్కడ కూడా మీరే ఉన్నారు? సర్లేదు సార్, మీకేం కావాలో చెప్పండి. సెన్సెస్ కి క్యాస్ట్ సెన్సెస్ కి డిఫరెన్స్ తెలియట్లేదు, అందుకే వచ్చాను సార్ ఇక్కడికి నేను. సరే చెప్తా వినండి. సెన్సెస్ అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే జనగణని మనం సెన్సెస్ అంటాం. దీంట్లో పాపులేషన్, ఏజ్, జెండర్, మన రిలీజియన్, లిటరసీ రేట్, హెల్త్ ఇవన్నీ చూస్తాం అనమాట. సో దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ద క్రైటీరియా ఆఫ్ సెన్సెస్. కానీ క్యాస్ట్ సెన్సెస్ అంటే మనం ఒక క్యాస్ట్లో స్పెసిఫిక్గా లిటరసీ రేట్ ఎలా ఉంది, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, వెల్ఫేర్ స్కీమ్స్ అందుతున్నాయా లేదా, లేదంటే బ్యాక్వర్డ్నెస్ ఇంకా క్యాస్ట్లో ఉందా. సో ఇవన్నీ కూడా ఏంటంటే క్యాస్ట్ స్పెసిఫిక్గా చూస్తాం అనమాట ఈ యొక్క క్యాస్ట్ సెన్సెస్ని. సో ఇన్నేళ్ల వరకు మనకు జరిగిన సెన్సెస్లో కూడా క్యాస్ట్ సెన్సెస్ ఎప్పుడూ జరపలేదు మనం. సో ఇది వన్ ఆఫ్ ద హిస్టారికల్ స్టెప్గా చెప్పుకోవచ్చు. ఈ యొక్క స్టెప్ ఎందుకు తీసుకుంటుంది గవర్నమెంట్? ఎనీ ఐడియా? ఎస్, నేను అనుకుంది కరెక్టే. సోషల్ ఇంక్లూజన్ రావడం కోసం మనకి ఎప్పుడైనా సరే అందరినీ కలుపుకొని వెళ్ళాలి. మనం ఎప్పుడు కూడా ఈ వెల్ఫేర్ చేస్తున్నాం కానీ ప్రతి ఒక్కరికి అందట్లే వెల్ఫేర్. ఈ ఇన్విన్సిబుల్ కేటగిరీస్ ఏవైతే మనకు ఉన్నాయో, లెఫ్ట్ అవుట్ అయి ఉన్నాయో, సో వీళ్ళందరినీ కలిపి తీసుకెళ్ళిపోవడమే మన యొక్క క్యాస్ట్ సెన్సెస్ యొక్క ఉద్దేశం అనమాట. సో ఐ హోప్ యూ గాట్ ద టాపిక్. అండ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్ IAS. థ్యాంక్ యూ.